ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడం పట్ల సంబరాలు నిర్వహించారు. సింగరేణిలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ కార్మికుల పక్షాన పోరాడుతుందనే నమ్మకంతోనే కార్మికులు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిపించారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్ట కిషన్ రావుతో కలిసి మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘంగా గెలిపించిన కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నాయకులు, యూనియన్ల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు తమ యూనియన్ పై గురుతర బాధ్యతలు పెట్టారని చెప్పారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. సింగరేణిలో సుమారు 3000 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ యూనియన్ విజయం సాధించడం అనేది జరిగింది. రికగ్నైజ్డ్ యూనియన్గా ఏఐటీసీ గెలుపొందింది. కానీ ఇంకా 1-2 ఏరియాల్లో మళ్ళీ రీకౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అఫీషియల్గా డిక్లేర్ కావట్లేదు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం శ్రీరాంపురంలో ఏఐటీసీ యూనియన్ 2166 మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. అట్లనే బెల్లంపల్లిలో 166 ఓట్ల తేడాతోటి గెలుపొందడం అనేది జరిగింది. మందమరిలో సుమారు 500 తేడా ఉంది, కానీ ఇంకా రీకౌంటింగ్ జరుగుతుంది. అట్లనే RG1 ఏరియాలో 417 ఓట్ల తేడా మెజార్టీతోటి ఏఐటీసీ గెలిచింది. RG2లో కూడా 340 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ గెలిచింది. RG3లో మాత్రం 166 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ ఓటమి పాలైంది. అట్లనే భూపాలపల్లిలో రీకౌంటింగ్ జరుగుతుంది. ఇక ఎల్లందులో ఒక 46 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ ఓడిపోవటం, మణుగూరులో ఏఐటీసీకి 56 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి ఏదో 2 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ తక్కువ వచ్చిందని చెప్తా ఉన్నారట. దాని మీద మళ్ళీ జరుగుతూ ఉంది. అట్లనే కార్పొరేట్లో సుమారు 200 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ యూనియన్ ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా టోటల్గా సింగరేణిలో సుమారు 3000 ఓట్లతోటి ఏఐటీసీ యూనియన్ రికగ్నేషన్లోకి వస్తూ ఉంది. ఈ యొక్క
సింగరేణి కార్మికులు ఏఐటీసీ యూనియన్ని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు సింగరేణి కార్మికులకి ఏఐటీసీ యూనియన్ తరఫున అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. శ్రీరాంపూర్ డివిజన్లో ఏఐటీసీ 2166 భారీ మెజార్టీతో ఐఎన్టీసీ మీద గెలవడం జరిగింది. ఇది కార్మికుల విజయంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కండవాలు మార్చి పార్టీలు మార్చే నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, కార్మికులు మిమ్మల్ని గమనిస్తుంటారని తెలుసుకోవాలి. దాంతోపాటుగా ఈ శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులు ఏఐటీసీ మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో పోరాటాలు చేసైనా సరే ఈ సింగరేణిలో కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, ఆర్థిక దోపిడీ లేకుండా మేము కార్మికుల తరపు నుంచి పోరాడతామని, హక్కులు సాధిస్తామని, అదేవిధంగా కార్మికులందరూ ఏఐటీసీ తీసుకునే పోరాటాల్లో కలిసి వచ్చి మన హక్కులు సాధించుకుంటారని ఇంకొకసారి శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న కార్మిక సోదరులందరికీ ఏఐటీసీ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్కారు సంఘాలు గని కార్మికులకు న్యాయం చేయలేవని చెప్పేసి సింగరేణి బొగ్గు గని కార్మికులు గుర్తించి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను భారీ మెజారిటీతో శ్రీరాంపూర్ ఏరియాలో గెలిపించడం జరిగింది. ఇదే విజయం ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా జరుగుద్ది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సింగరేణి గని కార్మికులు నవ యువకులకు సంబంధించినటువంటి ఆశలు కూడా ఉన్నాయి. ఒకటి జాబ్ సెక్యూరిటీ, 2 వాళ్ళు చదివినటువంటి దానికి ప్రమోషన్, 3 మెరుగైనటువంటి వేతనం, 1 ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ట్యాక్స్ పైన పడే ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పేసి కోరారు. ఈ మూడింటికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. శ్రీరాంపూర్లో భారీ విజయాన్ని అందించినటువంటి బొగ్గు గని కార్మికులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ ఆలోచనతోటి, ఏ ఆశతోటి అయితే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు గెలిపించారో వాళ్ళ ఆశలకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. బొగ్గు గని కార్మికులకు ఏఐటీసీ పక్షాన మేము విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మాకు ఇంతటి మెజార్టీ ఈ ప్రాంతంలో 2186 ఓట్లు ఇచ్చి భారీ మెజార్టీ ఇచ్చినారో వాళ్ళందరూ కూడా పేరు పేరున కార్మికులందరూ కూడా ఏఐటీసీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతతో పాటు ఈ 4 సంవత్సరాలలో మేము తప్పకుండా మేము ఇచ్చిన 48 డిమాండ్ల పైన ఈ యొక్క పోరాటాలు మాకు కొనసాగుతాయి. కార్మికులు మరొకసారి పోరాట సంఘాలను ఆదరించారనేది ఈరోజు మేము గుర్తించాం. అదేవిధంగా పాలక పక్షాలకు కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది కార్మికులు ఓటేశారు. ఈరోజు కూడా సేమ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వేయడం అనేది అయితే నాకు కొద్దిగా బాధగా అనిపించింది. ఎందుకంటే పోరాట సంఘాలను వదిలిపెట్టి ఒక పాలక పక్షాలకు ఇంత మనం ఓట్లు ఇవ్వడం అనేది చాలా ఆలోచించాల్సిన అవసరం. ఏదేమైనా కానీ సింగరేణి కార్మికుల పోరాట స్ఫూర్తికి మేము విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 48 డిమాండ్ల పైన పోరాటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా కార్మికులు తోడ్పాటు అందించి ఈ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి శ్రీరాంపూర్ కార్మిక లోకాన్ని కూడా ఏఐటీసీ పక్షాన విప్లవ జేజేలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ప్రజాస్వామ్యం పరిణవిల్లుతుందని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావు, సురేఖల నాయకత్వంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. వారి కృషి మేరకే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని సూచించారు. ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం. 5703
ఈరోజు పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జెండా పండుగ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఈ రోజు నుండే మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీలో మరి ఇప్పటికే ఒక గ్యారంటీని అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఒక మిగిలినటువంటి మరి మహాలక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఈ విధంగా మరి 5 గ్యారంటీలను ఈ రోజు నుండే మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా వాడల ఊరున మరి ఒక సందడి, ఒక పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. ఏదైతే మరి అధికారం రాగానే మరి ఒక నెల లోపలనే మరి ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ పెద్ద ఎత్తున మంచాయవర్గంలో పెద్ద ఎత్తున ప్రేమసాగర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో మా శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు మరి ఇచ్చే విధంగా మా శ్రేణులందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చిన్న మరి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఆ ఫామ్లలో మంచిగా నింపి అక్కడ అధికారులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు, అది కూడా ఒక వారం రోజులలో పెద్దలు ఈ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఖరారు చేస్తారు. ఆ ఖరారు చేసిన తర్వాత కూడా ఆ సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధులందరూ కూడా, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దేశ స్వాతంత్రం అనంతరం అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పక తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులను, కార్మికులను, కర్షకులను ప్రోత్సహించడం జరిగింది. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినామంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అనేది చెప్పక తప్పదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రోజు ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇక్కడ రాష్ట్రంలో ఇంతకుముందు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహించడం, తద్వారా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది. ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే 6 గ్యారంటీలకు హామీ ఇచ్చిండ్రో పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఈ రోజు ఆ గ్యారంటీ పథకాలు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు కూడా ముందుండి కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ పథకాలను అందజేయడం జరుగుతుంది. ఎందరో మహానీయుల ప్రాణత్యాగం, వారి కృషి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందరో బడుగు బలహీన వర్గాలకు మరి ఉండడానికి భూమి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సమకూర్చి పెట్టినటువంటి ఒక అన్నపూర్ణ లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన సందర్భంలో కనీసానికి తిండి గింజలు కూడా లేని సందర్భంలో మరి పగ్గాలు చేతబట్టి, పాలన చేతబట్టి బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చుకొని వారి నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ పంపిణీ చేసి వారికి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ, ఆ గొప్ప పార్టీలో అందులో ప్రేమసాగర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మహానీయుల ఆశయ సాధనలో భాగంగా పెద్దల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మరి సురేఖమ్మ గారి డైరెక్షన్లో మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మొన్న 10 సంవత్సరాలు అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ పాలనకి వెళ్ళి మరి ఈ రోజు మనం దాన్ని సర్దుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ మళ్ళీ ఈ దేశంలో కాదు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అత్యధిక సీట్లు చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మన కృషి ఉండాలని చెప్పి అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నాగారం, చిన్న గోపాల్పూర్, గడ్పూర్, ర్యాలీ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా అధికారులు ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నాగారం, చిన్నగోపాల్పూర్, గడ్పూర్, ర్యాలీ గ్రామాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా అధికారులు ప్రారంభించారు. మొదట గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిన సందేశాన్ని స్థానిక సంబంధిత అధికారులు చదివి ప్రజలకు వినిపించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చిన్నగోపాల్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమ తీరును మంచిర్యాల నియోజకవర్గ పరిశీలకులు జెడ్పీ సీఈఓ నరేందర్, మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు నిరుపేద ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై, మండల వ్యవసాయ అధికారిని మార్గం రజిత, డిప్యూటీ తహసీల్దార్ హరిత, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం గడ్డం శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఏఈ మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీఎం మల్లయ్య, ఆర్ఐ మంగ, వ్యవసాయ విస్తరణ అధికారులు కనకరాజు, శ్రీనిక, మనీషా, ఉపాధి హామీ ఈసీ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. పెట్టి ప్రజలకు సేవ అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులను నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి. ఈ దరఖాస్తులు ప్రతి ఒక్కరూ పెట్టవచ్చు. ప్రతి ఒక్కరికి జవాబుదారితనంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వారికి దరఖాస్తు తీసుకున్నట్టు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేసి లబ్ధిదారుల యొక్క లిస్టును ప్రాధాన్యత క్రమంలో వారి యొక్క ఎకనామికల్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫస్ట్ క్రమంలో ఏర్పాటు చేసుకొని విడతల వారీగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం యొక్క పథకాలు చెందేలాగా ప్రభుత్వం టీంలను ఏర్పాటు చేసింది. దీనికి మరి జిల్లా ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఎస్టిమేట్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని, అలాగే 4 జిల్లాలకు నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి ప్రశాంతి ఐఏఎస్ గారిని ఈ 4 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్గా, అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్, అలాగే మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపాలిటీలు అయితే కమిషనర్స్ ఆధ్వర్యంలో టీములుగా బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో అప్లికేషన్ తీసుకొని మరి మండలానికి 2 టీంలు తహసీల్దార్సు ఇటు ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో జరిగి మరి అలాగే మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి పూర్తి ట్రాన్స్పరెన్సీగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక ప్రాధాన్యత వారి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ను ఎంపిక చేసి మరి లబ్ధిదారులను అర్హులైనటువంటి లబ్ధిదారులను చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరి దీనికి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇద్దరు పనిచేసేది ప్రజల సంక్షేమం గురించే కాబట్టి సమన్వయంతో ముందుకెళ్ళి ఈ పథకాన్ని మనం ఎందుకంటే ప్రజాసేవ దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం కాబట్టి మనం దీన్ని ట్రాన్స్పరెన్సీగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటి కార్యదర్శులు ఈ రోజుతో కాకుండా ఈ కార్యక్రమం అయ్యే వరకు అంటే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉండి ఒక్క లబ్ధిదారులు మిస్ కాకుండా ఎవరైనా విలేజ్లకు వెళ్ళినా ఏది కలిగినా ఈరోజు కార్యక్రమే కాదు ఇది 6వ తారీఖు వరకు వాళ్ళు ఈ అప్లికేషన్స్ తీసుకొని అవన్నిటి కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం 5 గ్యారెంటీల స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఫామ్ అంటే లబ్ధిదారులు అన్నిటినీ దానిలో పొందుపరిచి చేస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి ప్రాధాన్యత క్రమంలో గుర్తించి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇది మళ్ళీ అప్లికేషన్ చేసే అవకాశము ఉన్నా ఫస్ట్ ఏదైతే ఆర్థిక ప్రాధాన్యతను వాళ్ళ సంబంధించిన రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పొందుపరిచి మరి ఎవరైతే చదువు రాని వాళ్ళు వృద్ధులు డెస్టిట్యూట్స్ ఉంటే వారందరికీ కూడా మరి వాలంటరీగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అంటే
ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వము మనకు అప్పయ్యే బాధ్యతను మనం అందరం సక్రమంగా నిర్వర్తించి మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా లబ్ధిదారులు మిస్ కాకుండా ఒక సక్రమ పద్ధతిలో అప్లికేషన్ తీసుకొని జిల్లాను మనం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దీని అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ యూత్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు మంచిగా చేసుకుంటూ, ఎందుకంటే లబ్ధిదారుల లిస్ట్ లేకున్నప్పుడు మనం ఏమవుతుందంటే గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు వస్తారు. కాబట్టి ఈ గ్రామ సభలు సక్రమంగా నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము చిన్నగోల్పాల్పూర్ గ్రామంలో ఏదైతే స్కీము ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ 6 స్కీమ్స్ గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులందరికీ అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి తీసుకొని అదేవిధంగా వారికి ఆ యొక్క అప్లికేషన్స్ రిసీవ్డ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ రిజిస్టర్స్లో నమోదు చేయడం కూడా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి సిఓ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం చిన్నగోపాల్పూర్లో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు చిన్నగోపాల్పూర్ గ్రామంలో ఉదయం 8 గంటలకు గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన 5 పథకాల మీద దరఖాస్తులు వాళ్ళకు నిన్ననే మేము సప్లై చేసినాము. వాటిని ఈరోజు మా సిబ్బందితో దరఖాస్తును నింపి వాళ్ళకు ఏదైతే కావాలో దాని మీద దరఖాస్తు చేసుకోమని మనం కోరినాము. ఈరోజు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిన్ననే మేము మొత్తం అప్లికేషన్ ఫామ్స్ హౌస్ హోల్డ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయించినాము. ఈరోజు నార్మల్గా మనకి వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్స్ కలెక్ట్ చేసి రైతుల్లో ఎంట్రీస్ తీసుకుంటున్నాము. ఇది స్మూత్గా ప్రోగ్రాం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంలో పోరాడిన పార్టీగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎందరో అధినేతలు ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని రక్షించారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మండల స్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదవారికి ముందు వరుసలో అందజేసే విధంగా తోడ్పడాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఆదరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు రిక్కుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఆవిర్భావ సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన శుభ సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి చెన్నూరు నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి గారు ఈ ఎమ్మెల్యేగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే రోజు ఈ రోజు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా జైపూర్ మండల ప్రజలకు కూడా మేము కోరుకునేది ఒకటే, మీ గ్రామంలో గ్రామ సభ ఉంది. ఆ గ్రామ సభలో మీ ప్రతి సమస్యను మీ ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఇచ్చిన గ్యారెంటీలను మీరు మీ ఇంటికి తీసుకొని రావాలంటే మీకు లెటర్, మీకు పాంప్లెట్ పంపించడం జరిగింది. ఆ పాంప్లెట్ పూర్తి చేసి అధికారులు ప్రతి గ్రామ సభలో అక్కడ ఒక 8 నుంచి 5 టేబుల్ దాకా ఉంటాయి. ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గర మీ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అతి త్వరలో ఆ పథకాలు మీ ఇంటికి చేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా మీకు అండకుంటాం. ఇక్కడ గ్రామ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తల ముందు అందరం ఈరోజు మా పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ప్రజలకందరికీ దగ్గరగా ఉండి ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సైనికులని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భవించడానికి ఇలా జైపూర్ మండల
నాయకులందరం, జిల్లా నాయకులు, గ్రామస్థ నాయకులు, మండల నాయకులు అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు జరిగే గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులమందరం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు, అభిమానులందరం ప్రజలకు దగ్గర ఉండి ఎలాంటి సమస్య లేకుండా అవ్వలకు అక్కలకు అందరికీ దగ్గర ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యంగా ముందు వరుసలో పేదవారికి మరి పథకాలు అందేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపై అని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని హైవే రహదారిపై ఢిల్లీని తలపించేలా పొగమంచు కురుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ 3 రోజుల వరకు పొగమంచు కురియనుందని ముందే సమాచారం తెలియజేశారు. ప్రజలు వాతావరణ శాఖ తెలియజేసిన విషయాన్ని గమనించాలి. ఈ సందర్భంగా ప్రయాణికుడు ముదాం సత్తయ్య మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు నడిపే డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున కమ్ముకొని వచ్చి పొగమంచు పడే సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపవలసిందిగా తెలియజేశారు. పొగమంచులో వాహనాలు, మనుషులు, పశువులు ఎదురుగా వస్తున్నా సరిగా ఏర్పడవు. అందువలన డ్రైవర్లు చాలా జాగ్రత్త వహించి వాహనాలు నడపాలని చెప్పారు. తెల్లవారినా సరే వాహనానికి ఉన్న హెడ్ లైట్లు వేసుకుని పొగమంచులో ప్రయాణించాలని కోరారు. పొగమంచు కురుస్తున్న సమయంలో వాహనాన్ని ఆపుకొని మంచు తొలగిన తర్వాత ప్రయాణించడం చాలా మంచిదని హితవు తెలిపారు. వాహనానికి ఖచ్చితంగా లైట్లు వేసుకొని పోగలరు. వేగం పోకుండా కొంచెం మెల్లగా జాగ్రత్తగా పోండి. ఎదురొచ్చే వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేసి కొంచెం లైట్లు వేసుకొని పోగలరు. ఈ మంచు చేయబట్టి చాలామందికి వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాహనదారులు కూడా కొంచెం జాగ్రత్తగా బాగా స్పీడ్ పోకుండా కొంచెం అల్లుస్తే మెల్లగా పోతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.